నమస్కారం అండి. మాటే మంత్రము ఛానల్కి స్వాగతం. భార్యాభర్తలు తమ జీవితాన్ని ఆనందమయం చేసుకోవడానికి 6 సూత్రాలు. అవేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న కలహాలు రావడం, ఎవరికో ఒకరికి చిలిపి కోపం వచ్చి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉండడం తరచూ జరిగే విషయమే. వివాహం జరిగిన తర్వాత మొదటి రోజుల్లో ఒకరి మీద ఒకరికి విపరీతమైన ఆకర్షణ ఉంటుంది. ప్రపంచాన్ని మరిచిపోయి ఆనందాన్నే వెతుక్కుంటూ ఉంటారు. రోజులు గడుస్తూ ఉంటే బాధ్యతలు గుర్తుకొస్తాయి, పెరుగుతాయి కూడా. అప్పుడే సమస్యలు తలెత్తుతాయి. భార్యాభర్తలలో ఏ ఒక్కరిలో సర్దుకుపోయే గుణమున్నా చాలు, ఆ సంసారం 3 పువ్వులు 6 కాయలుగా ఉంటుంది. 3 కొడుకులు 6 కూతుళ్ళు కాదు సుమా. భార్యాభర్తలలో ఉండవలసినవి, వారు అలవరుచుకోవలసినవి ఏమిటని ఇటీవలే విస్తృతంగా పరిశోధనలు జరిగాయి. ఇవి తెలుసుకొని అవసరమైనప్పుడు ఆచరణలో పెడితే చాలు, ప్రతి కుటుంబం చక్కగా చల్లగా ఉంటారు. అవేమిటో ఇప్పుడు చూద్దాం. 1. భర్త భార్యని కానీ భార్య భర్తని కానీ సున్నితంగా విమర్శించవచ్చు. అయితే పెద్ద అపరాధం చేసినట్లు, క్షమించరాని నేరమది అయినట్లు మాట్లాడకూడదు. డియర్, ఈ చిన్న తప్పు చేసావు, నువ్వంటే నాకెంతో ఇష్టం, అందుకే చెప్తున్నాను, ఏమీ అనుకోకు అనాలి. అంతే, ఆ తప్పు మళ్ళీ జరగదు. 2. తీవ్రమైన అభిప్రాయ భేదాలు ఒక విషయంలో వచ్చినప్పుడు ఎవరు ఏమి మాట్లాడుతున్నారో తెలియకుండా భార్యాభర్తలు గొంతు చించి పోట్లాడుకోవలసిన అవసరం లేదు. బొమ్మ బొరుసు వేసి ముందు ఎవరు మాట్లాడాలో నిర్ణయించుకోవాలి. 5 నిమిషాలు ఒకరు మాట్లాడాక రెండవ వారు తమ వాదన వినిపించాలి. అలా వాతావరణంలో వేడి తగ్గి టెంపరేచర్ నార్మల్కి వస్తుంది. అభిప్రాయాలకి విలువ లభిస్తుంది. భేదాలు మటుమాయమైపోతాయి. 3. అవతలి వారు చెప్తున్నది మనసు పెట్టి ఆసక్తిగా వినాలి. వినకుండా ఉండకూడదు, వింటున్నట్లు నటించకూడదు. ఇందులో టైం వేస్ట్ అన్నదే లేదు. భార్య చెప్పేది భర్తకి, భర్త చెప్పేది భార్యకి కాకపోతే మరెవరికి? 4. భర్త ఆఫీసు నుంచి అలసిపోయి ఇంటికి వస్తాడు. కొంచెం ఆలస్యం అవుతుంది. ఆకలితో కడుపు మాడిపోతూ ఉంటుంది. అలాంటి సమయంలో ఎందుకు ఆలస్యం అని భార్య అడగకూడదు. అలా అడిగితే భార్య మీద మండిపోవచ్చు. ఈ సున్నితమైన విషయాన్ని భార్య అర్థం చేసుకోవాలి. అలాగే ఇంటి పనులు, వంట పనులు చేసి అలసిపోయిన భార్య విషయంలోనూ భర్త సున్నితంగా వ్యవహరించాలి. శరీరానికి తగిలిన గాయాలకి ఆయింట్మెంట్లు ఉన్నాయి, పర్వాలేదు, కానీ మనసుకి గాయం తగలకూడదు. 5. భార్యాభర్తల మధ్య వచ్చిన అపోహలు, అపార్థాలు 4 గోడలు దాటి బయటకు వెళ్ళకూడదు. భార్యాభర్తల మధ్య అడ్డుగోడలు ఏర్పడకుండా చూసుకోవాలి. ఒకవేళ ఏర్పడితే నిశ్శబ్దంగా తొలగించాలి. 6. ఆదాయానికి వ్యయానికి ఎప్పుడూ లంగరుండాలి. ఆదాయం కన్నా వ్యయం పెరిగితే అప్పులు, కష్టాలు. ఆదాయం కన్నా వ్యయం తక్కువగా ఉంటే మిగులు, ఆనందం. ఇక్కడ అంతరంగిక వ్యవహారాల శాఖ, ఆర్థిక శాఖ భార్య నిర్వహించాలి. మరి విన్నారు కదా, ఈ 6 సూత్రాలు మీరు కూడా పాటించి మీ జీవితాన్ని ఆనందమయం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.